నీకే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 20వ అధ్యాయం. ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు. ఆదికాండము 20వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు చూడండి. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకుని చేసి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడా, నిన్నార్యుడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా యేసయ్య నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ, ఇంతవరకు పాటలలో ప్రార్థనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడవు గనుక నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ, కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకొని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకునమని యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా ఒక మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని భయము అనండి ఒకసారి. దేవుని భయము. చాలామంది అన్యజనుల్ని మనం పక్కన పెడితే ప్రార్థనలకు వచ్చే వాళ్ళకే చాలామందికి దేవుని భయం లేదు. అన్యజనులను పక్కన పెడదాం, వాళ్ళకి ఎట్లా దేవుని భయం ఉండదు. కానీ ప్రార్థనలకై వచ్చేటువంటి వారికి, యేసు రక్తము చేత కడగబడిన వారికి, పరిశుద్ధపరచబడిన వారికి, మేము దేవుని వాక్య ప్రకారం బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి అనేటువంటి వారికి చాలామందికి దేవుని భయం లేదు. దేవుని భయం ఉన్నోడు పాపం చేయడు. దేవుని భయం ఉన్నోడు నీతిమాలిన పనులు చేయడు. దేవుని భయం ఉన్నోడు లోక కార్యాల జోలికి పోడు. దేవుని భయం ఉన్నవాడు దేవుని సన్నిధిలోనే నిలిచి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చేద్దాం. కాబట్టి ఇక్కడ అబ్రహాము అబీమెలెకు అనేటువంటి గెరారు రాజుతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, ఏయ్, మీ ఊర్లో మీ దగ్గర ఇక్కడ దేవుని భయము ఏమాత్రము లేదు. ఆమేన్. మీ దగ్గర దేవుని భయం ఏమాత్రము లేదు గనక నన్ను చంపుతారేమోనని అటు చేశాను అన్నాడు. అసలు ఏంటయ్యా సంగతి, జరిగిన సంగతి ఏంటి, జరిగిన సిచ్యువేషన్ ఏంటయ్యా అంటే, అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరునకు మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అబ్రహాము పరవాసి అనండి. మనం ఈ దేశీ, స్వదేశీ. అబ్రహాము విదేశీ, మనము స్వదేశీ. అంతేనా? అబ్రహాము పరవాసి అయితే మనం ఎవరుమే? చెప్పండి గట్టిగా. మనవాడు పరవాసులమేనా? మంచిది, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అక్కడక్కడికి వెళుతూ ఆయా ప్రాంతాలకు వెళుతూ
ఆయా ప్రాంతాలలో బలిపీఠాలు గడుతూ దేవుని సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఆమేన్ గడుపుతూ గెరారు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వచ్చాడు? గెరారు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ గెరారులో ఉన్నటువంటి వాళ్ళందరికీ శారా చాలా చక్కనిదంట. ఎంత చక్కనిదంటే అంత చక్కనిది. ఆమె విషయమై అక్కడ ఉన్న వాళ్ళకి ఏమని చెప్పాడంటే, ఈమె నా భార్య అని చెప్పకుండా ఈమె నా చెల్లెలు అని చెప్పాడు. ఓ చిన్నపాటి అబద్ధం ఆడాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఏమంటారంటే, అబ్రహామే అబద్ధం ఆడితే మనం ఎంతండి అంటారు. వింటున్నారా? అబ్రహాము ఆడిన అబద్ధం ఏంటి? తన ప్రాణాన్ని కాపాడుకునే విషయంలో, వింటున్నారా, తన ప్రాణాన్ని కాపాడుకునే విషయంలో ఆ మాట మాట్లాడితే అది దేవుని దృష్టికి కరెక్ట్ అయింది. మరి నువ్వు మాట్లాడితే చీటికి మాటికి అబద్ధాలు, ఇది కూడా దేవుని దృష్టికి కరెక్ట్ అవుద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓ చిన్నపాటి అబద్ధం ఆడాడు, ఈమె నా భార్య కాదు నా చెల్లెలని. ఏం చేశాడు ఆ రాజు? శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను అని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఈ శారమ్మ ఏం చేయాలి? రాజుగారు వచ్చాడు, మా ఇంటికి పోతారంటే ఏం చేయాలి? ఇప్పుడు పరాయ పురుషుడు ఎవరో వచ్చి మీ ఇంటికి వచ్చి రా మా పోదాం, మా ఇంటికి పోతారా, మా ఇంట్లో ఉండొద్దు కానీ 10 రోజులు అంటే పోతారా? ఏం పాపం? ఎవడు అసలు ఎవడు నువ్వు ఏ ఊరు నా మీద అసలు నన్ను రమ్మంటావు అని 4 కోడేసి 4 కుమ్ములు గుమ్మిస్తారండి. జరిగేది అదే కదా. మరి ఈమెందుకు పోయింది? ఈ అన్న అబ్రాహంతో ఉన్న ఆ గొర్రెలకు మందు వేసుకోవటం, ఒంటెలకు మేత వేసుకోవటం, పశువులు మేపుకోవటమే. అదే రాజుగారి కాడికి పోతే, రాజుగారి ఇంట్లో ఉంటే సకల సౌకర్యాలు ఉంటాయి కదా. అవునా కాదా? చెప్పరేమండి? దేవునికి స్తోత్రం. శారా వధువు కదా, వరుడు పిలిస్తేనే వెళ్ళాలి కదా. మరి ఎందుకు పోయినట్టు? పోవచ్చా? పోకూడదు కదా. దేవునికి స్తోత్రం. అలాంటి ఏం చేసింది? పోయింది. ఈరోజు చాలామంది లగ్జరీలకి, ఈ వర్తమానం అందరింటే బాగుండేది. చాలామంది లగ్జరీలకి, డబ్బుకి, సుఖభోగాలకి అలవాటు పడిపోయి పాపిష్టి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. 40 సంవత్సరాలు ఆమె 2 పిల్లలు ఉన్నామా, 30 సంవత్సరాలు ఆమె 2 పిల్లలు ఉన్నామా, ఇంకొక డౌన్ తీసుకుని వెళ్ళిపోయిందంటే ఏంది ఇది? దేవుని ప్రవక్త అంటాడు, 35-40 దాటినాకంట మనుషులకి సైతాను కోరికలన్నీ కలుగుతుంటాయంట. వయసులో ఉండగా ఏముండదంట. అర్థమైందా? వయసులో ఉండగా ఏముండదంట. ఎప్పుడు కలుగుతుంటాయి? ఇక పిల్లలు పుట్టారు, పిల్లలు ఎదిగారు, పిల్లలకి సరైన విధానం వచ్చింది, ఇక ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉండే మనిషికి ఏంది ఇది? గన్ని పిచ్చి ఆలోచనలు, పిచ్చి కథలు, పిచ్చి వ్యవహారాలు. తద్వారా ఏమవుతుంది? సాతాను వచ్చి పండు తినమంటే శుభ్రంగా పండు తిని తోటలోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఆడొచ్చి రమ్మన్నప్పుడు అక్కడ ఏమన్నా చదవండి. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను.
గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి. పాపం అబ్రహాం ఏం చేశాడు? ఇక పోయి రాజు ఉంటే రాజు ఎంత మంచోడో తెలుసా? తీసుకెళ్ళాడు కానీ ఆమెను ముట్టుకోవాలా. ఇప్పుడేం జరిగింది చూడండి. దేవుడు తన బిడ్డలను ఎంతగా కాచుకొని ఉంటాడో, దేవుడు తన బిడ్డల పక్షాన ఎలా ఉంటాడో ఈ రాత్రి మీకు అర్థం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ రాత్రి అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, దేవుడే దిగొచ్చాడండి అబ్రహాము పక్షాన. మామూలు విషయం. నువ్వు దేవుని వాక్య పద్ధతుల్లో ఉంటే, దేవుని వాక్య సత్యములో ఉంటే, నీ బిడ్డలు తప్పుడు మార్గంలో పోబోతున్నా దేవుడు గద్దించి సరైన మార్గంలో తీసుకొస్తాడు. గాడ్స్ వే, దేవుని మార్గంలో ఉండాలి, దేవుని చిత్తములో ఉండాలి, దేవుని ఏర్పాట్లో ఉండాలి, దేవుని ప్రణాళికలో ఉండాలి. నేను అనుకుంటాను అబీమెలెకు రాజు వచ్చి శారాన్ని తీసుకుపోతే అబ్రహాం పాప ఏం చేయను? అబ్రహాం మామూలుడా? చెప్పరేమండి, యుద్ధాలు చేసేవాడు రాజు. అలాంటారు నీవు మా మధ్యలో ఘనమైన మహారాజు అయ్యా అంటారు. దేవునికి స్తోత్రం. అటువంటి వాడు మెదలకుండా ఉంటే దేవుడే అబ్రహాము పక్షాన రాజు దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు. ఏందిరా, ఏందా పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు? ఆ పిల్లని ఏమన్నా కదిలిచ్చావో చస్తావు అన్నాడు దేవుడు. మనము నీతిని అనుసరించి నడుచుకుంటే, మనము యథార్థతతో ఉంటే, మనం నమ్మకంగా ఉంటే, మన పక్షాన దేవుడుండి, దేవునికి స్తోత్రం, మన బిడ్డలకు ఎటువంటి అపాయము, నష్టము, కీడు కలగకుండా, వారి మీదకి దుష్టుని పన్నాగా లేవి రాకుండా దేవుడే కాపాడుకుంటూ వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనక, చూసారా, శారాను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు కానీ ఈమె హాయిగా పరుపుల మీద దొల్లాడుతుంది. ఇంట్లో పరుపులు లేవుగా, మరి గుడారం కదా, కింద పండుకోవాలి. మరి ఏడైతే పరుపులు ఉండే, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని చాలదా? మా ఆయనలాగా ఉంటే బాగుండు, ఆయనలాగా డబ్బు సంపాదిస్తే బాగుండు, ఆయనలాగా మేడలు కడితే బాగుండు, ఆయనలాగా సైతానికా బేటి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు ఉన్న కొంపను ఓడ పెరుకుంటుంది. గాడి తిన్నట్టు తిని ముఖం ఉప్పిదా నిద్రపోతే కూర్చొని ప్రార్థన చేయరాదు నీ భర్తకు అన్ని ఇతర దేవుడు. ఇది చేయదో ప్రార్థన కూర్చుని పడుచుంట ఆవులింతలు వస్తాయంట. ఎంత భయంకరం అండి. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చేద్దాం. 2 చేతులు పైకి. ప్రార్థన చేస్తే అసాధ్యాలన్నీ సాధ్యపరచబడతాయి. మనోళ్ళు ప్రార్థన చేయక అన్ని సమస్యలు, అన్ని శోధనలు, అన్ని ఇరుకులు, అన్ని ఇబ్బందులు. ప్రార్థన చేస్తే అసాధ్యాలన్నీ దేవుడు సాధ్యపరుస్తాడు. నీకు ఎక్కడి నుంచి ఏది కావాలో దాన్ని, అసలు ఇది జరుగుద్దా? జరుగుద్దే. శేషిరెడ్డి గారు నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం. ఆయన అంటాడు దేవుడు ఎలా ఇస్తాడని అడుగుతారు, ఇస్తాడు దేవుడు అంటాడు. ఆయన పొద్దున బియ్యం కావాలంటే బియ్యం ఇస్తాడు, దేవుడు ఇస్తాడు అంటాడు. ఎట్టెత్తాడు, ఇస్తాడు అంతే. ఫెయిత్ ఈజ్ ద విక్టరీ. విశ్వాసమే విజయం. విశ్వాసంతో మాట్లాడేవాడు. విశ్వాసంతో మాట్లాడితే దేవుని కార్యం ఏమవుతాయి?
ఆటోమేటిక్గా జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటాడు రాజు, అంటాడు, ప్రభువా ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? అయ్యా మేము నీతి గల కదా, పరాయోడు భార్యని మేము ముట్టుకోలేదు కదా, పరాయోడు భార్యను పట్టుకోలేదు కదా, ఇలాంటి నీతి కలిగినటువంటి మమ్మల్ని చంపుతావా? అయినా అతడు ఈమె నా చెల్లెని చెప్పలేదా? చూడండి ఏమంటాడు, నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు అంటాడు, నిజమే నాయనా, నువ్వు యథార్థ హృదయంతోనే చేశావు. ఆమేన్. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలామంది పాపిస్టోళ్ళు ఏమంటారంటే, దేవుని చిత్తం లేకుండా జరిగిద్దా అది? ఏది? వామ దుర్మార్గుడా, దుర్మార్గురాలా, దేవుని చిత్తం లేకుండా ఆ పాపిష్టి పని జరుగుద్దా? ఈమె పోయి ఆడితో పాపం చేసిందంటే దేవుని చిత్తం అయి ఉంటుంది. నీ దుర్మార్గం మండిపోను. పాపం చేయటం దేవుని చిత్తం అమ్మా? ఇదెంత దుర్మార్గం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ ప్రభు ఈ వాక్యాన్ని పట్టుకుని ఏం చేస్తారు చాలామంది, ప్రభువే ముట్టలేదంట అంటే ప్రభు చిత్తమైతే ముట్టెత్తాడనే అర్థం. అడుగుతారు నాకల్లి, ప్రభు చిత్తం కాలేదు కాబట్టి ప్రభు ముట్టనేలా. అదే ప్రభు చిత్తం అయితే ఇప్పుడు చూడండి ఏమంటాడు, కాబట్టి అస్సలు నేను ఒక మాట అడుగుతాను చెప్పండి. ఇందులో అబీమెలెకు వచ్చాడు, రాజు అయినా శారమ్మని తీసుకుపోయాడు. అబ్రహాం ఏమైనా ఎంటర్ అయ్యాడా? ఇప్పుడే దేవుడు పైనుంచి నాకు ఈ ఆలోచన ఇచ్చాడు. అబ్రహాం ఏమన్నా ఎంటర్ అయ్యాడా? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. ఒరే నువ్వు దేవుని మార్గంలో ఉండరా, నీకు కావలసినన్ని నేనే ఇస్తా అంటాను ఆయన. నువ్వేమో దేవుని మాట ఎండో, దేవుని మాటకు లోబడ్డు, వాక్యానికి లోబడ్డు, వాక్యానుసారం నడుచుకోదు. ఎంతకాడికి లోకం లోకం లోకం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు నా మీదేమన్నాడు. అబ్రహాం శుభ్రంగా దిట్టంగా తిని పడుకుంటాడు. పోతే పోయిందిలే, నాకెందుకు వచ్చింది బాధ. ఎవరు వచ్చారు ఆయన పక్షాన? అది ఆయన రావాలా. ఆయన వస్తే అద్భుతం జరుగుతుంది, ఆయన వస్తే ఆశ్చర్యం జరుగుతుంది, ఆయన వస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎంతకంటే నువ్వు యుద్ధం చేస్తే తన్నుకోవటం, కొట్టుకోవటం, కేసులు పెట్టుకోవటం, వాయిదాలు తిరగటమేగా. అంటే అయ్యా అంటే మరి పాస్టర్ గారు, మరి మనకి అబ్రహాం అంత భక్తి ఆడుందిలే అండి. అబ్రహాం ఏమన్నా దేవుడా? అబ్రహాం నీలాంటి నాలాంటి మనిషే. కాకపోతే భక్తి విషయంలో అటు ఇటు ఉండకుండా కరెక్ట్ వేలో ఉన్నాడు. మనం కూడా కరెక్ట్ వేలో ఉంటే దేవుడు నిశ్చయంగా మనకు తోడై ఉండి మన జీవితాల్లో కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు తప్పనిసరిగా దేవుడే చేస్తాడు. ఓన్లీ బిలీవ్. నేను అంటాను, అబ్రహాం వచ్చాడా? ప్రార్థన చేసి ఉంటాడు కదా, ప్రభువా మరి ఏంది ఏమి ఆడుకోపోయింది, ఏమి ఆడుకోపోయింది ప్రభువా, మరి ఏంది సంగతి? కూర్చొని ఏడుతుండా, లేకపోతే ఆడుకోపోయిందయ్యా, ఆరన్నాలు పెట్టయ్యా. అమ్మో ఏమన్నా ఎక్కుతుందా?
ఏం ఎక్కేదంటారా? నాకు ఏనాడు ఎక్కలేదు. దేవునికి స్తోత్రం. చాలా శ్రేష్టమైన వర్తమానం. ఏం చేయండి? కూర్చొని ఎడుతూ కూర్చుండా మోకరించి ప్రార్థన చేసి ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ మనుష్యుని భార్యను అతనికి అప్పగించు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుదువు. నీవు గనక ఆమెను అప్పగించకపోతే నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పాను. మామూలు విషయం అండి ఇది. ఆయన ఎవరు తెలుసురా? అబ్రాహాం అంటే ప్రవక్త. ఆయన అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు. మర్యాదగా ఆయన భార్యని ఆయనకు అప్పగించి ప్రార్థన చేయించుకొని కానుకిచ్చి పంపి. దుర్మార్గుడా! అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. తెల్లారుగానే మనోడికి చెమటలు బట్టి ఆ కళ అయిపోగానే మనోడికి చెమటలు బట్టి ఉంటాయి కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనోడికి చెమటలు బట్టి లేచి జనాల మొత్తాన్ని పిలిపించి వాళ్ళని వీళ్ళని మొత్తాన్ని పిలిపించి, వామ్మో నాయనో ఆ పిల్ల మామూలు కాదురా నాయనో, ఆ పిల్ల పక్షాన దేవుడు ఉన్నాడు, వాళ్ళ ఆయన పక్షాన దేవుడు ఉన్నాడు, రాత్రి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. మనం ఎందుకు పిల్ల చక్కగా ఉందని చెప్తే చిట్టో పెట్టుకున్నాం. వాళ్ళ పక్షాన దేవుడు ఉండి దేవుడు రాత్రి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు, ఇవ్వకపోతే మనమంతా సత్తమంట. ఇంకో సంగతి చెప్పానా? ఈ అబీమెలెకు రాజు ఈ పని చేసినందుకు దేవుడంట అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భాన్ని మూసేశాడంట. ఇంకో సంగతి చెప్పానా? కంటానికి సిద్ధపడ్డోళ్ళు కూడా కనకుండా ఆపేశాడంట. 9వ నెల రేపు ఎల్లుండే గంటది పిల్ల కనకుండా ఆగిపోయిందండి. అంతే, పొట్టలో పిండం స్టాప్. పిండం ఏమైంది? అబ్రాహామును పిలిపించాడంట. అందరు భయపడ్డారంట. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతిని వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరు. నాయన మామూలుగా ఉండేది కాదు ప్రభువా, అయినా రాజా నువ్వు ఎవరు మొత్తం తెచ్చిపెట్టుకోవడం ఏంటో. రాజు మొదలుకొని జనాల వరకు మొత్తం భయపడ్డారట. అప్పుడు అబ్రాహాం గారిని పిలిపించి, నువ్వు చేసిన పని ఏంది నాయన? నీవు నా మీదికినే రాజ్యం మీదికినే మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేరాని కార్యమును నాకు చేసితివని అతనితో చెప్పాను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా, అబ్రహాం, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుతారేమని నా పని చేశాను అన్నాడట. మళ్ళీ అంటాడు, ఆమె నా భార్య కాదు, నాకు చెల్లెలు అన్నమాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. సృష్టి ప్రారంభములో, అర్థమవుతుందా మీకు? సృష్టి ప్రారంభంలో అప్పట్లో ఈ వావి వరుసలో ఉంటున్నారా, అన్న తమ్ముడు చెల్లెలు అక్క ఇవన్నీ కొంచెం తక్కువగా ఉండే అనుకుంటున్నాను నేను. అందుకే ఇక్కడ అబ్రాహాం అంటాడు, ఆమె నా చెల్లెలన్న మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, కానీ ఆమె నాకు భార్య అయింది. దేవుడే తీసుకొచ్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి కొన్ని కార్యాలు దేవుని చిత్తానుసారంగా జరుగుతాయి, దేవుని ఏర్పాటు ప్రకారం జరుగుతాయి. వాటిని మనం క్వశ్చన్ చేయటానికి హూ ఆర్ యూ, నువ్వు ఎవరు అసలు? వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒక చోటేమో
ఒక ప్రాంతంలోనేమో ఒక ఇంటి పెరటోళ్ళు మనకు వరుస అయ్యే వాళ్ళు ఉంటారు. ఒక ప్రాంతానికి వచ్చేసరికేనేమో వాళ్ళే అన్నదమ్ములు వరుస అవుతారు. ఇదంటే చిత్రం. ఇలాంటి చిత్రాలు ఏమైనా జరిగినాయా ఎప్పుడన్నా మీకు? జరుగుతాయి. వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. అది ప్రభువుకే తెలుసు, ప్రభువే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడు నన్ను గుర్తి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదేనని. ఆమెదేం తప్పులేదయా, నేనే చెప్పన్నాను, నేను చెప్పంటేనే మా అన్నం చెప్పిందామా, నేను కూడా అదే చెప్పాను అంటే దేవునికి స్తోత్రం. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. తీసుకుపోయినందుకే శిక్ష ఏంది? శారమ్మని తీసుకుపోయినందుకు శిక్ష ఏంది? గొర్రెలని గొడ్లని దాసీలను తీసుకొచ్చి అప్పచెప్పినాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దామా? ఓన్లీ బిలీవ్, కేవలం నమ్ము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తము సాధ్యపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. గొర్రెలు ఇచ్చాడంట, గొడ్డలు ఇచ్చాడంట, దాసీలను రప్పించి అబ్రహాంకి ఇచ్చి అతని భార్యని శారాను అతడు అబీమెలెకు అన్నాడు, ఇదిగో ఈ దేశం అంతా నీ ఎదుట ఉంది నాయన, నీకు ఇష్టం వచ్చిన కాడ కాపురం చేసుకో. ఆమె శారాన్ని పిలిపించి అన్నాడు, ఇదిగో మీ అన్నకి 1000 రూపాయలు ఇచ్చా. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటగా ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పరేమండి. ఈ వర్తమానం అరగంట సేపైనా మీకు దీవెనకరంగా లేదా? దేవునికి స్తోత్రం. ఏమి లేదు, నువ్వు మౌనంగా ఉండు, నీ పక్షం దేవుడు వస్తాడు. యథార్థత, నమ్మకత్వం, యథార్థంగా లేకుండా నమ్మకంగా లేకుండా దేవుడు నా పక్షం రావంటే ఎట్టొస్తాడు? నమ్మకత్వం లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, యథార్థత లేదు. నేనే దైవజనురాలను అయితే, నేనే భక్తురాలను అయితే అయిందంట. నువ్వు భక్తురాలు అయితే ఏం ఉండదు ఆడ. అర్థమైందా? వాళ్ళకి ఇచ్చులకు చెప్పుకోవడం తప్ప నేనే భక్తురాలను అయితే ఇది జరగాలి, నేనే భక్తుడిని అయితే ప్యానుడి కింద పడాలి, తలకాయ పగలాలి ఎవరికన్నా. నోర్మై సైతానా, సైతాన్ మాటలో సైతాన్ చేస్తాడు. ఆడ దేశంలో ఇవ్వకంటూ భక్తురాలు ఇంకా ఎవరు ఉండరు లేక లోకంలో. భక్తురాలు కాదు, బూతులు తిట్టడంలో దిట్ట. ఎట్టి చెప్పండి. ఎగిరెగిరి అనటంలో భర్తనే సీనియర్ విశ్వాస. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అందుకే దేవుని భయం ఉన్నాడు ఎవడు అటు చేయడు. దేవుని భయం ఉన్న వాళ్ళు భయపడతారు, ఏదైనా తప్పు చేయాలంటే భయపడతారు. దశమ భాగం పోయినా భయపడతారు వాళ్ళు. దేవుని భయంలోడికి ఏందో స్టైల్గా ఏదో తీసుకొచ్చి అయిపోయింది పో, మేము ఇచ్చేసాం. దేవునికి స్తోత్రం. నీకు అంతకు తగిన శాస్తి దేవుడు చేస్తాడు. ఇప్పుడు వాక్యం లేకపోతే, వాక్యం తెలియకపోతే తెలియనుండి ఏమంటే దేవుడు ఇంత దేవుని సందుకు వస్తూ ఇన్ని మేళ్ళు పొందుకుంటూ ఇన్ని ఆశీర్వాదాలు పొందుకుంటూ నువ్వు దేవునికి ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే, వింటున్నారా? హల్లెలూయా. దేవుడు ఏదో ఒక రూపంలో నీ దగ్గర నుంచి తీసుకుంటాడు. ఏదో ఒక రూపంలో ఏడు కూడా కట్టిస్తాడు. హాస్పిటల్కో లేదా దేనికో దానికి కట్టాల్సిందే, తప్పదు. ఇక్కడ నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చూడండి, మరియు అతను శారాతో 16వ వచనం, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చున్నాను. మీ ఆయనకి అంటలా,
ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయచిత్తంగా ఉండుటకు ఇది నీ పక్షంగా ఇచ్చినాను. ఈ విషయం అంతట్లో నీకు న్యాయం తెలిపి నీకు ఒక నమస్కారం అమ్మ, నీకు ఒక నమస్కారం, మీ ఆయనకు ఒక నమస్కారం, మీ అన్నకు ఒక నమస్కారం, 1000 రూపాయలు ఇచ్చా. ఎందుకు? నేను తీసుకుపోయినందుకు. తగిన ప్రాయచిత్తం నా బతుక్కి జరిగింది. తీసుకుపోతుంటే ఎట్టొచ్చిన మూగి మొహం నానా అని అనుంటాడు. మా ఆయన మంచి పాస్టర్, మంచి దైవజనుడు, మరి ప్రవక్త, మరి యుద్ధాలు మామూలు చేయడం, నిన్ను ఇంత కైమా కొట్టేస్తాడు అనద్దు. మేలకుండా మూగి ముద్దలు మేలకుండా పోయి ఆడ పొరి మీద పండుకో దొల్లాడుతుందంట. ఎవరు? శారమ్మ. అప్పుడు అక్కడ ప్రార్థన చేస్తాడు. ఎడిపోయిందో ఏడుందో ఏందో సంగతి ప్రభువా, మరేదో నువ్వే చూసుకోవాలా. మరి దారి తెలియకపోయిందేమో, కొత్త ఊరు తప్పిపోయిందేమో, మారిపోయిందేమో, ఎడిపోయిందో. ఇక ఆమె గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఆమె విశ్వాసులకి తల్లి. ఆమె గురించి మనం తప్పుగా శారమ్మ గారి గురించి మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అంటాడు ఆమెను పిలిచాడు, ఆమెను తీసుకుపోతే ఏమో పోకూడదు అంటాడు ప్రవక్త. అర్థమైందా? ఏమో పోకూడదు. కానీ ఏంటి, ఎప్పుడు అబ్రాహ్మణుడు ఎప్పుడు ఆ గొర్రెలకు మందు వేసుకోవటం, గొర్రెలకి జబ్బు తెలిస్తే వాటికి ముందు పెట్టుకోవటం, ఆ ఒంటిలకి వాటికి మేత వేసుకోవటం, ఆ పేడకల్లి ఎత్తేయటం, ఏ పద్ధతులు ఇదే పని. ఇది రాజుగారి కాడికి పోతే సూపర్గా ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ఒకరితో పోల్చుకో. ఆమె దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన భర్త. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళు కూడా గొప్పవాళ్ళు. ఒక ఆయన నైజీరియా నుంచి వచ్చాడు. నైజీరియా నుంచి. ఎక్కడ నుంచి చెప్పండి? మంచి దైవజనుడు, వాక్యం చెప్పడానికి. ఆయన మూతి 3 మూరలు ముందు ఉంటుంది మూతి. వాళ్ళకి కళ్ళు లోపలికి పోయి ఉంటుంది, ఎడుతుంటారు. ఆయన అట్టుంటే ఆయన భార్య ఎట్లా ఉంటుంది. ఆమె చూపించి, వరల్లో ప్రపంచంలో నా భార్య అందగత్తే లోహం లేదంటాడు. ఆయన ఏం చేయాలా? ఐశ్వర్య ఏం కావాలి మరి? ఆయన అంటాడు ప్రపంచంలో నా భార్య అంతా అందగత్తే ఇంక లోకంలో లేదన్నాడు ఆయన. ఇదేంటిది? తృప్తి కలిగి ఉండు. ఆమేన్. దేవుడిచ్చిన ప్రదాంతో పక్కనతో పోల్చుకో మాకు. అర్థమైందా? లోక పద్ధతులన్నింటిలో పోల్చుకుంటారు కానీ ప్రార్థనలో పోల్చుకోరు. ఆమె 3 గంటలు చేస్తుంది, నేను 4 గంటలు చేయాలి, అది పోల్చుకోరు. ఆమె ఉపవాసం ఉంటుంది, అది పోల్చుకోరు. ఆమె డైలీ ప్రార్థన పోతే ఎప్పుడు ప్రార్థన పెట్టి అది పోల్చుకోరు. పనికి మళ్ళీ గడ్డి కొరకు, పనికి మళ్ళీ ఏషాల కొరకు పోల్చుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించి నమస్కారం పెట్టి, ఈ విషయంలో నీకు మాకు న్యాయం తీర్పింది, మీ దారి మీది, మా దారి మాది అన్నాడు. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరే. అప్పుడు దాకా పిల్లలు ఏమయ్యారు? 9 నెలల గడుపు అంతే, 10 నెలలు వచ్చినా అంతే, కనేది లేదు. ఇక ఎలాగనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. దేవునికి స్తోత్రం. ఇందును బట్టి తేలిన ఫలితార్థమేమనగా దేవుని భయము కలిగినటువంటి వారు ఎక్కడున్నా దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. దేవుడు వారిని పాపం చేయనీయుడు, పాపం జోలికి పోనీయుడు. ఇదొకటి అబీమెలెకు విషయంలో. రెండవది, దేవుని భయం కలిగినటువంటి అబ్రహాము జీవితంలో ఏం చేయాల, యుద్ధానికి వాళ్ళ అబీమెలెకు మీదకి ఏం చేయాల, మెలకుండా మౌనంగా ఉన్నాడు. దేవుడే దిగొచ్చి అబీమెలెకుతో మాట్లాడాడు. ఎంత గొప్ప అద్భుతం అండి ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఆమేన్. హల్లెలూయా.
నీ చింత యావత్తు ఆయన మీదే, నీ భారం ఆయన మీదే. ఊరికే కూర్చొని ఏడో మాకు ఏడితే ఏమవుతుంది? పోయినోడు పోతే పోయాడు, పో సైతాన్ యేసు రక్తమే జయం. హల్లెలూయా. పోతే పోయింది, యేసు రక్తమే జయం. హల్లెలూయా. అంతే తప్ప ఏం చేయాలి కూర్చొని? నేను ఆయన జ్ఞాపకాలలో తరిస్తూ ఉన్నాను. నోర్బై సైతానా, ఆడు పనికిమాలిన పని చేసిపోతే ఆడి జ్ఞాపకాలు నీకు అర్థంగా. ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగించండి. దేవుడే అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం.